ఫెరోషియస్ క్యారెక్టర్. అంటే అప్పుడు ఏంటి అప్పటికే రాజకీయాలు లేదు, అప్పుడు వాళ్ళ అన్న మీద కంప్లైంట్ చేస్తా ఒక ఆగ్రహంతో ప్రెస్ ఇంటర్వ్యూ ఇచ్చింది నాకు ఆ ఆస్పెక్ట్ లో. బట్ ఆ తర్వాత అంతా కలిసినే ఉన్నారు. ఇప్పుడు అన్నతో ఏం గొడవలు ఏం లేవు, బానే ఉంది. కాకపోతే అమ్మాయిని ఫస్ట్ అప్పుడు ఇంటర్వ్యూ నేనే చేశాను అనమాట. అందుకని అమ్మాయిని చూశాను, రాధాని చూశాను కదా వీళ్ళది. రాధాది ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేశాను పాలిటిక్స్ లో చూశాను కదా. రాధా సాఫ్ట్ గా స్మూత్ గా అనలిటికల్ గా చెప్తాడు. ఈ అమ్మాయిది అగ్రెసివ్ ఆస్పెక్ట్ ఇప్పుడు ఎట్లుందో తెలియదు, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుందో తెలియదు కానీ. బట్ ఆ మధ్యన ఏబీ24 స్టార్ట్ అయినప్పుడు రత్నకుమారి గారిని వీళ్ళని ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు చూసా. అప్పుడు పుట్టింటికి వచ్చింది భర్తతో కలిసి, బాగా యాక్టివ్గా ఉంది మనిషి. కాస్త మాట తీరు కొంచెం ఏది అథెంటిసిటీ ఉంటుంది. రత్నకుమారి గారి దగ్గర అథెంటిసిటీ ఎక్కువ ఉంటుంది. ఒక రకంగా రత్నకుమారి గారి గొంతులో నుంచి ఊడిపడింది వాయిస్ పరంగా. ప్లస్ స్టఫ్ అండ్ క్యారెక్టర్ స్ట్రాంగ్. ఇప్పుడు రత్నకుమార్ ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మాణిక్యం ఠాకూర్ ఎవరు ఉన్నారు ఆ రోజుల్లో విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్స్ టికెట్లు ఇవ్వడానికి వచ్చి ఈ అడిగిన టికెట్లో కూడా నీ నియోజకవర్గంలో అంటే ఎవరి నియోజకవర్గంలో ఉన్న కార్పొరేటర్ సీట్లు అలాగే అన్నారు. అన్నది కూడా ఈ నియోజకవర్గంలో మాత్రం వేరే వాళ్ళకి కొంతమందికి ఇచ్చి ఇవ్వబోయారు జంజాల శంకర్ మనుషుల కాళ్ళకి. ఈవిడికి మండింది. ఇప్పుడున్న మురళీ ఫార్చ్యూన్ హోటల్ ఉంది కదా, కాందారి హోటల్ అప్పుడు దాని పేరు, దాంట్లో వాళ్ళకి రూమ్స్ ఇచ్చింది. వాళ్ళకి ఆ రూమ్ కి తాళం వేసేసి వాళ్ళ